తెలంగాణ జొన్న రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు విక్రయించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా 994 కోట్లను జమ చేసింది. ఈ మొత్తాన్ని దాదాపు 1.1 లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఆధారిత ఫర్టిలైజర్ ఫీల్డ్ స్టాఫ్ ఎఫ్ఎఫ్ఎస్ వ్యవస్థను మరో 10 జిల్లాలకు విస్తరించినట్లు ప్రకటించారు. ఈ విధానంతో బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్టపడటంతో పాటు ఎరువుల నిల్వల సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే యాప్ ద్వారా యూరియా బుకింగ్ సౌకర్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సాహకాలు అందించాలని, డ్రిప్ ఇరిగేషన్ ను మరింత విస్తరించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలతో రైతులకు మరింత పారదర్శకంగా సేవలు అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా అప్డేట్స్ కోసం DIR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.